మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దేవుడి సన్నిధిలో హాయిగా బతకాల్సిన కోడెలు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదులుతున్నాయి. చాన్నాళ్లుగా ఈ దుస్థితి ఉన్నప్పటికీ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. దీనికి కారణం ఎవరు? నిర్లక్ష్యం ఎవరిది? దక్షిణ కాశీ వేములవాడలో కోడెలు మృతి చెందడం మళ్లీ కలకలం రేపుతోంది. కంటికి రెప్పలా రాజన్న కోడెలను కాపాడాల్సిన దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్క రోజులోనే ఏకంగా 4 కోడెలు చనిపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. గోశాల నిర్వహణపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఏబిఎన్ స్పాట్లైట్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిజ కోడెలు మృత్యువాత పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఒక్క రోజులోనే 4 కోడెలు మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. కోడె కడితే కోటి వరాలనిచ్చే దేవుడిగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు ఎంతో విశ్వాసంతో కోడెలను అందజేస్తున్నారు. అయితే కోడెలు ఉంటున్న గోశాలల నిర్వహణ, పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం మళ్లీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతేడాది ఏకంగా ఒకే రోజు 8 కోడెలు మృతి చెందటం, గుట్టుచప్పుడు కాకుండా వాటిని మూలవాగులో ఖననం చేయటం వేములవాడలో చర్చనీయాంశమైంది. ఇవే కాదు, గోశాలలో ఇంకో 10 కోడెలు అనారోగ్యంతో బక్కచిక్కిపోయి దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అప్పుడు కోడెల మృతి విషయంలో అధికారులు తెగ హడావుడి చేశారు. తాజాగా మళ్లీ కోడెల మృత్యువాత పట్టడం ఆందోళన కలిగిస్తోంది. చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్నాలయం. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా కోడె ముక్కు లేదు. శివుని వాహనం నంది. నందీశ్వరుని పూజించిన తర్వాతనే దర్శనానికి వెళ్తారు. అంత స్ట్రాంగ్ సెంటిమెంట్. ఆ ఆలోచన విధానం ఏదైతున్నదో అతి పెద్ద భాగం వచ్చే ఆదాయం కూడా కోడెల మించి వస్తూ ఉంటుంది. దీంట్లో 2 నిజ కోడెలు భక్తులు డైరెక్ట్ సమర్పించేటివి, లేకుంటే టికెట్ తీసుకుని పోయి దేవాలయం కప్ప చెప్పేది. గోశాలలో ప్రస్తుతం 650 నుంచి 1100 వరకు ఆవులు, కోడెలు ఉన్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ తిప్పాపూర్ గోశాలలో కోడెలను సంరక్షించేందుకు గతంలో 11 షెడ్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కో షెడ్లో సుమారు 60 వరకు కోడెలు ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో షెడ్లో కెపాసిటీకి మించి కోడెలను ఉంచుతున్నారు. పైగా 11 షెడ్లలో సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఫలితంగా అవి అనారోగ్యం బారిన పడుతున్నాయి. గోశాలల్లో ఉన్న షెడ్లన్నీ బురదతో నిండిపోయి ఉంటున్నాయి. దీంతో బురదలోనే పడుకోవటం, సరైన సమయానికి గడ్డివేసి తాగునీరు అందుబాటులో ఉంచకపోవడంతో కోడెలు అనారోగ్యం పాలై మృతి చెందుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు కోడెలు చనిపోయినా అధికారులు మొద్దు నిద్ర వేడటం లేదు. 5 సంవత్సరాల నుంచి కూడా కోడెల మరణాలు ఒక రకంగా మానసికంగా నిజమైన భక్తుల మరణాలు ఉంటే మానసిక కలిచివేసే పరిస్థితి. మరి వాటి మీద గత కలెక్టర్ కానీ ఇప్పుడున్న కలెక్టర్ చాలా శ్రద్ధ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి కోడెల మృత్యువాతనే తాగడం లేదు. మరి మన గతంలో దాదాపు వారం కింద 4 కోడెలు, మళ్ళీ నిన్న ఈరోజు 2-3 కోడెలు చనిపోయినట్టు తెలిసింది. మరి ప్రతిసారి కూడా మీడియాకు మేము మాట్లాడిన తర్వాత, మీడియాకు పోయిన తర్వాత ఏదో మేము ఏసీలు పెట్టాం, కూలర్లు పెట్టాం, మరేం చేస్తున్నాం అని దేవాదాయ శాఖ అధికారులు చెప్తారు. కానీ మరి పర్మనెంట్ గా ఆలోచన కావాలి. పర్మనెంట్ ఆలోచన కూడా ఒక కోడె చనిపోతే ఎంత బాగుంటుంది ఒక రైతును అడిగి తెలుసుకోండి. రైతు దగ్గర వ్యవసాయం చేసే పని, లేకుంటే కోడె పాడి పంట ఉన్నలో ఒక ఆవు చనిపోయినా, కోడి చనిపోయినా కుటుంబ పాలు నిద్రపోదు. మరి దేవాదాయ శాఖ ఏదైతున్నదో ఆదాయం ఆలోచన చేస్తుంది తప్పితే సెంటిమెంట్ కాపాడే పరిస్థితి చేస్తున్నారు. వాస్తవానికి రాజన్న ఆలయంలోని గోశాలల్లో ఎన్ని కోడెలు ఉన్నాయో అధికారుల దగ్గర సరైన లెక్కలు లేవు. కోడెలు, ఆవులను రికార్డుల్లో రాయటం లేదు. ప్రతి ఆవుకు ఖచ్చితంగా ట్యాగ్ వేయాల్సి ఉంటుంది. కానీ సగం కోడెలకు ట్యాగే లేదు. సుమారుగా 1500 నుంచి 2000 వరకు కోడెలు గోశాలలో ఉన్నట్లు స్థానిక సిబ్బంది అంచనా వేస్తున్నారు. గోశాల సామర్థ్యానికి మించి కోడెలు గోశాలలో ఉండటంతో ఆరు బయట చలువ పందిళ్లు వేసి సంరక్షిస్తున్నారు. దీంతో అకాల వర్షాలకు చలువ పందిళ్ల కింద నేల బురదమయంగా మారింది. కోడెల కాళ్లు బురదలో దిగబడిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కోడెల విషయంలో అధికారులు మరో మాట కూడా చెబుతున్నారు. వేములవాడ రాజన్నకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిజ కోడెలను తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్న కోడెలు, జెర్సీ, పాలు మరవని కోడెలను భక్తులు తీసుకువస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అలాంటి వాటిని గోశాలలో తీసుకోవడం లేదని, దీంతో భక్తులు రాజన్న ఆలయం ముందు వదిలేసి వెళుతున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో కోడెలను గోశాలకు తీసుకువస్తున్నామని, అలాంటి కోడెలు మృత్యువాత పడుతున్నాయని వివరణ ఇస్తున్నారు.
కోడెల సంరక్షణ కోసం వెటర్నరీ వైద్యులను సైతం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఆలయ సంరక్షణలో ఉన్న కోడెల సంఖ్యను తగ్గించుకునేందుకు కొత్త స్కీముకు శ్రీకారం చుట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాల కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ గరిమా అగ్రవాల్ చెబుతున్నారు. ఏప్రిల్ 7న గోశాలలోని 300 కోడెలు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఎకరన్నర నుంచి 5 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. జియో ట్యాగింగ్ కోడెలను మాత్రమే పంపిణీ చేస్తామన్నారు. అవి పక్కదారి పడితే రైతులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ పనైనా చిత్తశుద్ధితో చేస్తుందో లేదో చూడాలి. ఏదేవైనా కోడళ్లను సంరక్షించే బాధ్యత మాత్రం అంతిమంగా అధికారులపైనే ఉంటుందని అర్థం చేసుకోవాలి.